الحمد لله رب العالمين والعاقبة للمتقين ولا عدوان إلا على الظالمين والصلاة والسلام على سيدنا وحبيبنا أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعه بإحسان إلى يوم الدين. أما بعد، فإن أحسن الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعاذنا الله من الضلالات والجهالات والخزعبلات وما قربنا إلى النار ونسأل الله جنة الفردوس العلا. సహోదర సహోదరీమణులారా, మీ అందరికీ తెలుగు భాషలో ఒక ముఖ్యమైన ప్రసంగం వినిపించుతూ చాలా ఆనందం పొందుతున్నాను. అయ్యా, ఈ ప్రపంచంలో 7 ఆకాశాలు కలవు, 7 భూములు కలవు. ఇవన్నీ ప్రళయం రోజున మార్పు చేర్పులతో చేరుకొనెను. 7 ఆకాశాల పైన దైవ సింహాసనం అర్షే ఇలాహి ఉండును. 7 ఆకాశాల పైన ఆ సింహాసనం, దాన్ని అరబీ భాషలో అర్ష్ అని అంటారు. అలాగే హదీస్ భాషలో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆ అర్షే ఇలాహి ఆధ్వర్యంలో కొంతమంది పుణ్యాత్ములను ఉంచును. ఆ ప్రళయం రోజున దీని నీడయే మానవులకు లభించును. మరే నీడ ఆ రోజు ఉండదు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆ నీడ మనందరికీ ప్రసాదించమని నేను కోరుకొనుచున్నాను. మానవులు తన తీర్పు కొరకు అప్పుడు తహతహలాడే సమయం. అలాంటి సమయంలో దైవ సింహాసన నీడ తప్ప మరే నీడ ఉండదు. అలాంటి రోజున, అలాంటి వాతావరణాన 7 భాగ్యవంతులు అల్లాహ్ అంగీకారముతో ఆ సింహాసన నీడలో హాయి పొందెదరు. ఆ భాగ్యవంతులు ఎవరు? అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆ భాగ్యవంతులలో మనల్ని కూడా చేర్చమని మనము అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ను వేడుకొనుచున్నాము. వారి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ విషయ వివరణే ఒక దృఢమైన హదీసులో కలదు. అది సహీ బుఖారీ, సహీ ముస్లింలో కలదు. దాన్ని అరబీ భాషలో హదీసు ఈ విధంగా రాసి ఉంది. సబ్అతున్ యుజిల్లుహుముల్లాహు యౌమల్ కియామతి ఫీ జిల్లిహి యౌమ లా జిల్ల ఇల్లా జిల్లుహు. ఇమామున్ ఆదిలున్ వశాబ్బున్ నషా ఫీ ఇబాదతిల్లాహ్ వరజులాని తహబ్బా ఫిల్లాహ్ ఇస్తమఆ అలైహి వతఫర్రకా అలైహి వరజులున్ ذكرల్లాహ ఖాలియన్ ఫఫాదత్ దుమూఉహు వరజులున్ దఅత్హు ఇమ్రఅతున్ ذات منصب وجمال وقال إني أخاف الله ورجل تصدق بيمينه فأخفاها حتى لا تعلم شماله ما أنفقت يمينه إلى آخر الحديث كما ورد
ఫి సహీహైని వ గైరిహిమా. అయ్యా, ఇప్పుడు మనం ప్రళయంలో ఏ చీకు చింత లేకుండా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ దగ్గర భాగ్యవంతులుగా ఉన్నవారు ఎవరు? ఆ సింహాసన నీడలో వారు సుఖాన్ని అనుభవించుతూ ఉందురు. ఆ రోజే మరే నీడ ఉండదు. మొదట నీతి నిజాయితీతో పరిపాలించు నాయకుడు మంచితనము కరుణతో రాజ్యాంగము ముందుకు సాగించుకు ఏ సంస్థ నాయకుడు అయినను ఈ భాగ్యము అతనికి లభించును. రెండవ భాగ్యవంతుడు ఏ ఒక్క వ్యక్తి అయినా అల్లాహ్ అనగా సర్వలోకాల అధికారిని తలచినను అతని కళ్ళు బాష్పాలతో నిండిపోవును. అంటే ఆ వ్యక్తి ఏకాంతంగా దేవుణ్ణి స్మరించినను కళ్ళు రెండు ఆనంద బాష్పాలతో నిండి ప్రవహించును. మూడవ పుణ్యాత్ముడు దైవ ఆరాధనలో పెరిగిన వ్యక్తి. చిన్న వయసు నుంచి బాల్య వయసు నుంచి దైవాన్ని ఆరాధించుతూ అల్లాహ్ మీద ఇష్టపడుతూ చాలా ప్రేమతో అల్లాహ్ను స్మరించినవాడు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ లీనములో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క పరిజ్ఞానములో ఉన్నవాడు ఈ పుణ్యాత్ముడు. నాలుగవ పుణ్యాత్ముడు ఒక భాగ్యవంతుడు తన హృదయాన్ని సర్వము రెండవ పూట నమాజు కొరకు సర్వము మసీదులో కట్టి వేయును. అంటే నమాజు చేసుకుని వచ్చిన తరువాత మరలా నమాజు కొరకు తిరిగిపోవాలని మనసును దృఢపరుచుకొనెను. ఒక్క నమాజు చదివిన రెండో పూట నమాజు కొరకు సిద్ధపడును, క్రమముగా ఆరాధించును, మసీదులలో కూర్చుండు వాడు ఇది అనుభవించగలడు. ఐదవ పుణ్యాత్ముడు రెండు విధాల మనుషులు. హదీసులో ఏ పదముంది? రజులాని తహాబ్బా ఫిల్లా, ఇద్దరు పురుషులు అల్లాహ్ కొరకే, ఏ అక్కర ఏ వస్తువు కొరకు కాదు, ఇద్దరు ప్రేమికులుగా మారారు. ఒకరిని ఒకరు చాలా ప్రేమించును. వారి కలయికకు కారణము ఇరువురి ప్రేమ మాత్రమే. వారి హృదయాలలో విరక్తి, శత్రుతనము లేనే లేదు. ప్రేమే హృదయాలలో నిండి ఉన్నది. ఆరవ వ్యక్తి అందము ఐశ్వర్యము కలిగిన స్త్రీ. ఏ పురుషుడినైనా వరించును. అలాంటి పురుషుణ్ణి ఆ స్త్రీ చాలా తక్కువగా అలాంటి వారికి స్త్రీలు చాలా తక్కువగా లభించురు. మంచి వంశము, గొప్ప సాంప్రదాయము రెండిటి కలయిక సామాన్యముగా దొరకుట అసంభవం. ఆమె దొరికి తానే ఆహ్వానించితే ఎవరు ముందుకు రాకుంటాడు. ఇక ఒకవేళ ఇలాంటి సుగుణాల సుందరి దొరికినను అలాంటి నిరజానను భద్రముగా వాడుకోలేని వ్యక్తికి వ్యభిచార స్థితి ఇష్టమే మంచిది. కాబట్టి అలాంటి వ్యక్తి
ఆ అందమైన అమ్మాయిని చూసి అందమైన అమ్మాయి వరించితే తనను ధన్యుడుగా భావించెదడు. అలాంటి వాడు ఆడదాన్ని అల్లాహ్ కోసము పవిత్రతగా చూసి ఆమెను ఎలాంటి చెడు పనికి ఆహ్వానించలేకుంటే వాడు ప్రళయములో చాలా భాగ్యవంతుడు. నమాజు ఫరజులో మసీదులో నలుగురి ముందు చదవడం మంచిదైతే నఫిల్ నమాజులు ఎవరికీ తెలియకుండా దాపరికంగా చేయడమే మంచి కార్యము. కాబట్టి మనము మసీదులలో ఫరజు నమాజులు ఇమాం వెనుక చదివి వేరే నమాజుల కొరకు తన ఇంటిలో ఆ పని చేయాలి అని మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఆయన చెప్పిన హదీసు ఇన్న అఫ్జల సలాతి సలాతుల్ మర్ఇ ఫీ బైతిహి ఇల్లల్ మక్తూబా. మానవుని అతి గొప్ప ఆరాధన నమాజు అతని ఇంట్లో స్వగృహంలో నమాజే. కానీ ఫరజు నమాజు మసీదులో తప్పనిసరిగా చేయాలి. మనము దీన్ని విని దీని ప్రకారం పాటించుకుంటే చాలా గొప్ప వాళ్ళము, చాలా భాగ్యవంతులము. ఫరజు నమాజు తప్ప ఇతర నమాజులు ఇంటిలోనే చెయ్యాలి. మత గురువులు కూడా ఎడమ దిక్కులు వివరించినది దాని ధర్మాలను ఎంతో దాచి ఇవ్వాలని తెలిపారు. అంటే అల్లా యొక్క దారిలో దాన ధర్మాలు మనం చేసుకున్నప్పుడు కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేయికి తెలియకుండా, ఎడమ చేత్తో ఖర్చు పెట్టింది కుడి చేయికి తెలియకుండా, ఎవ్వరికీ తెలియకుండా దాపరికంగా ఇచ్చినదే పవిత్రమైన దానము. అలాంటి దానానికే ఎక్కువ విలువ. అలాంటి వాడు ప్రళయంలో అల్లా యొక్క అర్ష్ సింహాసన నీడలో ఉంటాడు. ఏకాంతములో అల్లాహు తాలాను తలుచుకుని రెండు కళ్ళ నుంచి నీళ్లు తడబెట్టుకోవడం చాలా గొప్ప విషయం. అది అల్లాహ్ను కోరినట్టు, అల్లాహ్ మీద ప్రేమ ఉన్నట్టు తెలుస్తుంది. అల్లాహ్ ప్రేమ కొరకే ఏకాంతంలో వాడు కన్నీటిని ధారపోస్తాడు. అలాంటి వాళ్ళలో అల్లాహ్ మనల్ని ఒకరిగా చేయాలని నేను అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్తో మనస్పూర్వకంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ హదీసులో వివరించబడ్డ విషయాలు చాలా గొప్పవి. దాని ప్రకారం చేయు భక్తులు అల్లాహకు దగ్గరవుతారని విన్నాము. అది మనం చూశాము, చదివాము. అల్లాహు తాలా మనకు ఇలాంటి ప్రాప్తం ఇవ్వాలి. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.